ప్రియ దేవుని బిడ్డలారా, గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో త్రిత్వమును గూర్చి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అసలు త్రిత్వము అసలు ఏది నమ్మాలి, ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు మనం అడ్వైడ్ గారి మాటల్లో, అలాగే పిటి సుందరరావు గారి మాటల్లో మనం చూసి అసలు త్రిత్వమును గూర్చి ఏది నిజమో, ఏది అసత్యమో మీరే గమనించండి. త్రిత్వము అంటే తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. దేవుడు అనేవాడికి ఆది అంతము అనేది ఉండదు. మన క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం, దేవుడు త్రిత్వమై ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్యన సంభాషణ ఉన్నది. అందుకే మాట్లాడే మనుషుల్ని తయారు చేశారు. వాళ్ళ ముగ్గురు మధ్యన ప్రేమ ఉంది. అందుకే ప్రేమించే తత్వం కలిగినటువంటి మనుషుల్ని తయారు చేశారు. దేవుణ్ణి ఎవరైనా తయారు చేస్తే వాడు దేవుడు అవడు. దేవుడు అనే మాటకి నిర్వచనం ఇవ్వలేనటువంటి పనికి మాలిన ఎదవలు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నారు. అందుకని నాకు కోపం వస్తూ ఉంది. దేవుడు అంటే సృష్టింపబడనటువంటి వాడు. దేవుడికి ఆది అంతము ఉండదు. యేసయ్య ఆల్ఫా ఒమేగా అని స్పష్టముగా ప్రకటన గ్రంథంలో ఉంటే, యేసయ్యని ఎవడో తయారు చేశాడని చెప్తే వాడిని చెప్పు తీసుకొని కొట్టాలా? వాడు క్రైస్తవుడు అని చెప్పుకున్నందుకు. క్రైస్తవత్వములో అది లేదు. యేసయ్య దేవుడు. ఇద్దరు ఉండాలి. ప్రేమ ఉండాలంటే ముగ్గురు ఉండాలి. ప్రేమించేవాడొకడు, ప్రేమించబడేవాడొకడు. వారిద్దరి మధ్యన ప్రేమను అందించే మాధ్యమం ఉండాలి. అందుకనే మన దేవుని గురించి యోహాను భక్తుడు రాస్తున్నాడు తాను రాసిన పత్రికలో, మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అయి ఉన్నాడంటే ప్రేమించేవాడు ఆయనే, ప్రేమించబడేవాడు ఆయనే, ప్రేమను అందించే మాధ్యమం ఆయనే అని. మన దేవుడు త్రిత్వము అవ్వితే తప్పించి ఆ ప్రేమ అయి ఉండటం అనేది అసాధ్యం. మన దేవుడు త్రిత్వమై ఉన్నాడు కాబట్టి భయం వేసినప్పుడు మనతో ఉండేది యేసయ్య, మనలో ఉండేది పరిశుద్ధాత్ముడు, మన పైన ఉండేది తండ్రి. కాబట్టి ఆ ముగ్గురిని బట్టే మనకి ధైర్యం ఉంటుంది. మనం ప్రార్థన చేసేది తండ్రికి, ప్రార్థన చేయడానికి ఉపయోగించేది యేసయ్య నామం, ప్రార్థన చేయడానికి మాటలు అందించేది పరిశుద్ధాత్ముడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? ఇంతకంటే ఈ మాత్రం 1వ క్లాస్ పాఠం కూడా తెలియని వాళ్ళని స్టేజ్కి ఎక్కించిన వాళ్ళని అనాలా? స్టేజ్కి ఎక్కించిన వాళ్ళని అనాలా? త్రిత్వాన్ని నమ్మనటువంటి వ్యక్తి క్రైస్తవుడు ఎలా అవుతాడు? త్రిత్వాన్ని నమ్మకపోతే నీకు రక్షణ లేదు. తండ్రి లేకపోతే కుమారుడు రాడు. కుమారుడు చచ్చిపోకపోతే నీకు రక్షణ లేదు. పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను ఈ విధంగా మాట్లాడను. త్రిత్వం మనం నమ్మేది ఆ త్రిత్వ దేవుణ్ణి. త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు అబద్ధ బోధకులు. త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మోసగాళ్ళు. త్రిత్వాన్ని నమ్మనటువంటి వాళ్ళు మేకతోలు కాదు, వాళ్ళు తోడేళ్ళు తోలు వేసుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు తోడేళ్ళు పైన తోలు వేసుకొని వచ్చారంతే. వాళ్ళు మబ్బి పెట్టడానికి వచ్చేవాళ్ళు. బైబిల్లో నిర్మాణం జరుగుతున్నట్టు మనం చూస్తున్నాం. ఈ నిర్మాణంలో ఒక విశేషమైన సంగతి మీరు 26వ వచనంలో చూస్తారు. సృష్టికర్త అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము అన్నాడు. మన అనే బహువచనం కూడా ప్రయోగిస్తున్నాడు. మన పోలిక చొప్పున అంటే దేవునికి కుటుంబం ఉందా అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ దేవునికి కుటుంబం ఉందా? అక్కడ మనం అంటున్నాడు ఏంటి? సృష్టికర్త. ఒక చక్కటి విషయం మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో గమనించండి. 1వ వచనంలో మరొకసారి మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. ఆది యందు దేవుడు, వంశం దేవుళ్ళో వంశం కనుక జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ త్రిత్వమా ఏకత్వం అనే దాని అభిప్రాయాలు ఉన్న నేటి ప్రపంచ పరిస్థితిని బట్టి ఈ సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకీ త్రిత్వమా ఏకత్వమా? త్రియేక దేవుడు అని చాలామంది సింగిల్గా వాడుతున్నాడు ఆ పదాన్ని, ఏకవచనం ప్రయోగిస్తున్నారు. పరిశుద్ధాత్మ అనేదే జలముల పైన అల్లాడుతుంది. మిగిలిన 2వ వచనం, 3వ వచనం నుంచి 4వ వచనం నుంచి 5వ వచనం నుంచి 6వ వచనం వరకు సృష్టి కార్యకు ముగించినంత వరకు
తిరిగి దేవుని ఆత్మ అనే పదం ప్రయోగించబడలేదు. చూడండి, దేవుడు 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 దేవుడు. అంటే ఇక్కడ మన అని అనగానే ఎవరా మన? దేవునికి ఏమైనా ఫ్యామిలీ ఉందా? దేవునికి ఏమైనా దేవుడు భార్య ఉందా? అంతే కదండి. మరి ఎవరొకరు ఉన్నారంటే రిలేషన్స్ ఉన్నట్టే కదండి. మరి చాలా మంది చాలా రకాలుగా అనేక మతాలలో దేవుళ్ళకు భార్యలు, వాళ్ళకు పిల్లలు ఉన్న ఈ సందర్భాలలో బైబిల్ చదివేటప్పుడు కూడా ఇలాంటి అనుమానం మనకు రావాలి మనం ఆలోచించేటప్పుడు. కనుక అలాంటి సందర్భాలు ఏమి మనకు బైబిల్లో కనిపించవు. కానీ మన అనే బహువచనం మాత్రం ఆయన ఫ్యామిలీ గురించి వాడినట్టుగా కనబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దయచేసి క్రొత్త నిబంధన చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అందరూ చూడండి. ఎక్కడ ఆదికాండం నుంచి మనం ఎఫెసీ పత్రిక వచ్చేసాం అంటే బైబిలు పై సరి అయిన అవగాహన మనకు కావాలంటే ప్రియులారా 66 పుస్తకాలలో అసలు ఏముందనేది మనకు ముందు రావాలండి. బైబిల్లో ఏదో పుస్తకం చదివేసి లేదా ఒక ప్రసంగం మనం నేర్చుకుని మాట్లాడినంత మాత్రాన సర్వసత్యం అనేది బయటకు రాదు. మీరు గమనించాలి. చిన్నప్పుడు బడిలో మాకు పాట ఉండేదండి. నేను చదువుకునే రోజులంటే 1957లో నేను ఇప్పుడు వీడన్నాడు వచ్చి, గురువు గారు ఏనుగు తాడులా ఉంది అన్నాడు. ఇంతకీ నలుగురు తడివింది ఏనుగునే. దేవుడి గురించి కొంచెం పక్కకు వెళ్ళిపోయారు. అందుకే బైబిల్ పరిశోధన అనే పదాన్ని నేను ఎందుకు పెట్టానంటండి, అపోస్తుల కార్యాలు, ఇది ఇలా ఉంచండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. పౌలు గారు విన్నవాళ్ళు ప్రసంగం చెబుతున్న వాని మాటలు అసలు లేఖనాలలో రాయబడినవి వీళ్ళు మాట్లాడుతున్నవి ఒకటేనా అని పరిశోధించారని రాయబడి చూడండి. అక్కడ పరిశోధన. బైబిల్ చదివితే అర్థం కాదు. బైబిల్ ఎవరు చెబితే వారు నోటికొచ్చినట్టు చెప్పకూడదు. ఒకవేళ ఎవరైనా చెబితే అలా ఉందో లేదో 1-10 సార్లు చూసిన తరువాతే దాన్ని ప్రజల మధ్యకు పంపించాలి. ప్రజలు కూడా వాడు చెప్పినవి అలా ఉన్నవా లేవా అని పరిశోధించాలి అనేది ప్రారంభ శతాబ్దంలోని యూరోప్లోని బెరయా దశలోని కంటే ఇప్పుడు గ్రీసు దేశానికి సంబంధించిన పట్టణాలు ఇవి. ఈరోజు భౌగోళికంగా గ్రీకు దేశానికి చెందిన ప్రాంతాలు 2. అక్కడున్న 1వ శతాబ్దంలో క్రైస్తవులు పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో చెట్టాను. రీసెర్చ్ చేయాలి. బైబిల్ని చదివితే అర్థం కాదు, రీసెర్చ్ చేస్తే బైబిల్ అర్థం అవుతుంది అని. మీకు తెలుసు, కీర్తనల గ్రంథంలో 1వ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ దాన్ని ఎలా చదవమన్నాడో మీరు ఆ కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం చూడండి ఎలా ఉందో. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనంద అంటే బాబు ముగ్గురు ఒకటనయ్యా నన్ను తగిలేసేవారు. వాళ్ళు చెప్పలేక, నేను అడిగిన ప్రశ్నలు చెప్పలేక వాడు ముగ్గురు ఒకటే బాబు వెళ్ళు మా బుర్రతనే కనేవారు. ముగ్గురు ఒకటే ఎలా అవుతారు ముగ్గురు ఒకటి అని అంటే అదంతే నీకు అర్థం కాదు వెళ్ళిపోయినవారు. దాని మీద పరిశోధన అవసరమైంది, అభ్యాసం అవసరమైంది. ఇంతకీ జ్యేష్ఠ కుమారుడు ఎవరు? అది బైబిల్లో మళ్ళా చక్కగా ఉంది. ఏమంటే బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే అతని తమ్ముడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం దయచేసి బైబిల్ చూడండి. ఏమంటే చాలా మంది బైబిల్లో తప్పులు పట్టుకోవాలనుకుంటారు. మరి అలా తప్పులు పట్టుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా యుక్తిగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని దెబ్బ తీయడానికి ప్రయత్నించవచ్చు. అలాంటి వాళ్ళ మేలుకోలుపు కోసం మీకు ఈ విషయాన్ని, జ్ఞానాన్ని ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఏమండి రైట్. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములో
పంపెను. చూసారా, ఎక్కడ దొరికిందండి ఇది? ఇతని గురించి మనకు తెలియాలంటే ఎక్కడ దొరికింది పరిశోధించాలండి మనం జాగ్రత్తగా. ఏదో ఒక పుస్తకం పట్టుకొని ఆ పుస్తకంలో కొన్ని సంగతులు అనుకుంటే కుదరదండి. 66 పుస్తకాలలోని ఆ సారాన్ని మనం జాగ్రత్తగా పెట్టాలి. పిండితే అసలు తప్పులు అనేవి బైబిల్లో లేవండి. పైన చదివిన వాళ్ళకి ఇవి తప్పులుగా కనిపిస్తున్నాయి తప్ప అర్థం కాక. కానీ అది చదివితే అండి, ఆయన ధర్మశాస్త్రం ముందు ఆనందించచ్చు అన్నాడు. ఏమంటే బైబిల్ చదివితే ఎవరికైనా ఆనందమా ఏడుపా? చాలామంది అంటారండి నా దగ్గరికి వచ్చి, అయ్యగారు ఏటోనండి బైబిల్ చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన చేయండి అంటాడు. ఏంటి బైబిల్ చదివితే నువ్వు నిద్ర వస్తుందా అంటే ఇతనికి ఆనందం ఏమొస్తుందండి? ఇలా బైబిల్ చదివే వాళ్ళకి నిద్ర వస్తుంటే ఆనందం ఏం జరుగుతుంది? ఏం అనుకొని నిర్మించాడో ఇప్పుడు మీరు చదవాలి. దేనికి అసలు మట్టి బొమ్మను చేస్తున్నాడో ఆరో దినాన్ని? చేతులిచ్చి, కళ్ళిచ్చి, చెవులిచ్చి, ఇవన్నీ మనకు వచ్చాయి. దేనికి చేస్తున్నాడు ఈయన అని మీరు అనుకుంటే, ఆయన వాళ్ళలో తిరుగుతానంటున్నాడు. చూడండి, నేను వారిలో నివసించి వారిలో సంచరిస్తాను, నేను వారి దేవుడును, నేనే వాళ్ళకి చిన్న దేహాన్ని చేశాను. అయితే దేవుడు ఈ దేహాన్ని తనకు ఆలయంగా చేసుకున్నాడా? అవును. అయితే దేవుడు ఈ దేహాన్ని తనకు ఆలయంగా చేసుకున్నాడా? అవును. ఇప్పుడు బయట ఉండిపోయిన ఆయన ఎవరండి? యేసుప్రభు ఒక్కడు అనుకున్నారా? వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటే ఆయన ఎందుకు ఎక్కడ ఉంటాడు? ఎక్కడో. ఏమండి, పిల్లలకి పెళ్లిళ్ళు చేసేస్తాం, మిగతా ఊర్లో సెటిల్ అయిపోతారు. ఒకరు బొంబాయిలో ఉంటారు, మరి ఒకరు ఆస్ట్రేలియాలో ఉంటారు, ఒకరు గ్రేట్ బ్రిటన్లో ఉండొచ్చు, మరొకరేమో మరి జైపూర్లో ఉండొచ్చు, లేదంటే కాశ్మీర్లో ఉండొచ్చు. మనం ఏం చేస్తామండి? అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర ఒక ఆయన ఉన్నారండి, పంతులు గారు. ఏంటిసారి మధ్య మీరు కనిపించడం లేదంటే, మీకు తెలియదు ఏముంది సుందరరావు గారు, మా పెద్ద అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నేను మా ఆవిడ అక్కడికి వెళ్ళాం, అక్కడ ఒక 4 రోజులు ఉన్నాం. మా చిన్నవాడు ఏమో ఇంగ్లాండ్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళాం, అక్కడ ఒక 4 రోజులు ఉన్నాం. మా పెద్దమ్మ ఏమో బెనారస్లో ఉంది, అక్కడికి వెళ్ళాం. అంటే ఉండలేరా? లేకపోతే ఉండలేరండి. పరలోకములో ఏ కుటుంబాన్ని బట్టి భూమి మీద కుటుంబాలను మీరు పిలువబడుతున్నారో ఆ కుటుంబాలను మీతో ఉండకుండా దేవుడు ఉండలేడటర్రా. ఏంటర్రా ఈ భాష? యోహాను సువార్త. ఇక యేసు ప్రభు వదిలేసి వెళ్తాను అట్టా మరి? ఇటు మీరిద్దరే పోతారు కానీ నేను అక్కడ ఒంటరిగా వదిలేయాలా? నన్ను నేను కూడా వచ్చేస్తాను నాన్న. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూడండి దేవుని పిల్లలారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాటలు వింటాడు, అయితే నా మాటల ప్రకారంగా జరిగిస్తారో అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. మేము నా తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన కుమారుడుగా నేను, మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. మేము నా తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన కుమారుడుగా నేను, మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇంతకీ పరలోకంలో ఉన్న మహానుభావులు మన దగ్గరే ఉన్నారా అనిపిస్తుంది కదండి. ఉంటారు, కానీ నువ్వు బూతులు ఆడితే ఎలాగుంటారు? ఉంటారు, నువ్వు అబద్ధాలు ఆడితే ఎలాగుంటారు? ఎలా ఉన్నావు మరి? నువ్వు బాగున్నావా? త్రిత్వమును గూర్చిన వివరణ అడ్వైడ్ విలియమ్స్ గారి మాటల్లో, అలాగే పిటి సుందరరావు గారి మాటల్లో మీరందరూ విన్నారు కదా. నేనైతే అడ్వైడ్ విలియమ్స్ గారు చెప్పిన మాటలు నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకనంటే అవి బైబిల్ సారంగానే నాకు అనిపిస్తున్నాయి. ఎవరైతే కాదు అన్న వాళ్ళు కింద కామెంట్ చేయండి.